హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్ మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ కొద్ది రోజుల్లో చూసినట్లయితే మనం లైవ్లు కండక్ట్ చేయడం జరిగిందమ్మా. మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా మ్యాథ్స్ ఇవన్నీ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ నుండి లైవ్స్ అయితే కండక్ట్ చేయడం చేశాను. ఇప్పుడు మనకి లాస్ట్ డే అమ్మ. మనకి స్టాటిక్ జీకేలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ లేక్స్ ఆఫ్ ఇండియా. మనం ఈ 45 డేస్ సిరీస్ కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ ఒక రివిజన్ సిరీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఆ రివిజన్ సిరీస్ ఎలా ఉంటుందంటే మనకి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ తీసుకొని ఇప్పటి వరకు థియరీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ నుండి మనం ఎంసీక్యూస్ని మనకి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. మీ లైకే మాకు బూస్ట్ ఇస్తుందండి, బూస్టప్ ఇస్తుంది. ఇక చూడండి, వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ లేక్స్. సిటీ ఆఫ్ లేక్స్ అని దేన్ని పిలుస్తారు అంటే భోపాల్ని పిలుస్తారండి. భోపాల్ ఈజ్ ద నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్. ఎందుకు అంటే భోపాల్ మనకి సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారమ్మా. ఎందుకు అంటే ఇందులో 17 లేక్స్ ఉంటాయేమో, 17 లేక్స్, అదేవిధంగా 5 రిజర్వ్స్. బిగ్గెస్ట్ లేక్ ఏంటంటే భోజ్తల్. ఎన్ని కిలోమీటర్లు అంటే 31 కిలోమీటర్ ఉంటుందమ్మా. సింపుల్గా క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే సిటీ ఆఫ్ లేక్స్ అని దేన్ని పిలుస్తారు అంటాడు. కింద చాలా ఆప్షన్లు ఇస్తాడు, అందులో భోపాల్ ఇస్తాడు. భోపాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సిటీ ఆఫ్ లేక్ చూడండి, మీకు ఇమేజ్లో కూడా కనిపిస్తుంది. వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ లేక్స్ భోపాల్. నెక్స్ట్ వన్ బెంగళూరు. బెంగళూరులో చూసినట్లయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్మాల్ లేక్స్ అండి. స్మాల్ లేక్స్ ఎక్కువ ఉన్న మనకి స్టేట్ గురించి సిటీ గురించి అడిగితే బెంగళూరు అమ్మ. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, లేక్ పిచోలి, ఉదయపూర్, రాజస్థాన్. మీరు ఇమేజ్లో క్లియర్గా చూడొచ్చు. ఈ ఇమేజ్ చూడగానే మీకు గుర్తు రావాలమ్మా. లేక్ ప్యాలెస్, జాగ్ నివాస్ ఇన్ లేక్ ప్యాలెస్, లేక్ పిచోలి, ఉదయపూర్, రాజస్థాన్. అదేవిధంగా మనకి సికారస్ దాల్ లేక్ అండి. దాల్ లేక్ వెరీ వెరీ ఫేమస్. ఇది మీకు కనిపిస్తున్నది దాల్ లేక్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందమ్మా. దాల్ లేక్ ఎక్కడుందని చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ మీరు నైనీ లేక్ చూడొచ్చు. బోట్స్ ఆన్ చూడండి, నైనీ లేక్ అండి. ఇది బోట్స్ ఆన్ నైనీ లేక్, కుమాన్, ఉత్తరాఖండ్. ఈ లేక్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉందమ్మా, ఉత్తరాఖండ్. నెక్స్ట్ హౌస్ బోట్ ఆన్ వెంబనాడి లేక్. మనకి వెంబనాడి లేక్ చూడండి, మనకి వెంబనాడి లేక్ అనేది లాంగెస్ట్ లేక్ అండి, పొడవైన లేక్. ఇది ఏ స్టేట్లో ఉందంటే కేరళ. ఇక్కడ మనకి బోట్ రేస్ ఇక్కడే కండక్ట్ చేస్తారండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సైలంగ్ అండ్ ద షుకాన్ లేక్. షుకాన్ లేక్ ఏ స్టేట్లో ఉందంటే చండీగఢ్ అండి. ఎక్కడ ఉందంటే చండీగఢ్లో ఉందండి. నెక్స్ట్ స్పాట్ బిల్లర్డ్ పిల్లికాన్ అట్ పులికేట్ లేక్, ఆంధ్రప్రదేశ్. మనకి పుల్లికాట్ లేక్ అనేది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉందండి. మనకి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది పుల్లికాట్ లేక్. అదేవిధంగా చాండ్బిబి లేక్ ఎక్కడుందంటే అస్సాం అండి, అస్సాం. ప్యాంగాంగ్ లేక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యాంగాంగ్ లేక్ ఏ స్టేట్లో ఉందంటే అది ఎక్కడుందంటే లడక్ అండి, ప్యాంగాంగ్ స్టేట్. నెక్స్ట్ తాల్ లేక్ ఏ స్టేట్లో ఉంది? మనకి గుజరాత్లో ఉందండి. తాల్ లేక్ గుజరాత్. నెక్స్ట్ రేణుకా లేక్ హిమాచల్ ప్రదేశ్. ద ఘాట్స్ ఆఫ్ పుష్కర్ లేక్ ఎక్కడుందంటే రాజస్థాన్ అండి, పుష్కర్ లేక్ రాజస్థాన్. ఎగ్జామ్లో చాలాసార్లు ఇది కూడా రిపీట్గా వచ్చింది. సురాజ్ తాల్ లేక్ ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్. మీరు ఇమేజ్లో క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ మనసబాల్ లేక్ కాశ్మీర్ అండి, మనసబాల్ లేక్ కాశ్మీర్. హుమామ్ లేక్ షిల్లాంగ్, మేఘాలయలో ఉందండి. నెక్స్ట్ సుమోరీ లేక్ లడక్.
షిమండా లేక్ వెస్ట్ బెంగాల్ అండి. షిమండి లేక్ వెస్ట్ బెంగాల్. డామ్ డామ్ లేక్ హర్యానా. చూడండి, డామ్ డామ్ లేక్ హర్యానా. హుస్సేన్ సాగర్ హైదరాబాద్ తెలంగాణ. హుస్సేన్ సాగర్ మీరు ఇమేజ్లో చూడొచ్చు క్లియర్గా. హుస్సేన్ సాగర్ హైదరాబాద్. మనకి బర్డ్ ఫ్లయింగ్ ఓవర్ ద అసర్గట్టి లేక్ ఇన్ బెంగళూరు కర్ణాటక. అసర్గట్టి లేక్ అండి, మీరు ఇమేజ్లో కనిపిస్తున్నది అసర్గట్టి లేక్ కర్ణాటక. నెక్స్ట్ అప్పర్ లేక్ భోపాల్ మధ్యప్రదేశ్. అప్పర్ లేక్ భోపాల్ మధ్యప్రదేశ్. లోక్తక్ లేక్ వెరీ వెరీ ఫేమస్ అండి. లోక్తక్ లేక్ ఏ స్టేట్లో ఉందని అడుగుతాడు, మణిపూర్. నెక్స్ట్ లెస్సర్ ఫ్లామింగ్ సెట్ చిలకా లేక్. చూడండి, మీరు ఇమేజ్లో చూడొచ్చు, ఇది చాలా ఫేమస్. ఇది చిలకా లేక్ ఒరిస్సా అండి. నెక్స్ట్ గురు డాంగ్మేర్ లేక్ సిక్కిం. గురు డాంగ్మేర్ లేక్ ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉందమ్మా, సిక్కిం. రాపర్ వెట్లాండ్ పంజాబ్. రాపర్ వెట్లాండ్ మీరు ఇమేజ్లో చూడొచ్చు. రాపర్ వెట్లాండ్ ఎక్కడుందంటే పంజాబ్లో ఉందండి. నకీ లేక్ మౌంట్ అబూ రాజస్థాన్లో ఉందండి. నకీ లేక్ మౌంట్ అబూ రాజస్థాన్. నెక్స్ట్ కొడైకెనాల్ లేక్ చూసినట్లయితే తమిళనాడు. కొడైకెనాల్ ఊటీ బాగా ఫేమస్ ఏ స్టేట్లో అంటే తమిళనాడు. తర్వాత ఎమెరిలాడ్ లేక్ ఊటీ తమిళనాడు, ఊటీ. రవీంద్ర సరోవర్. రవీంద్ర సరోవర్ చూసినట్లయితే ఏ స్టేట్ అంటే కోల్కతా అమ్మ. రవీంద్ర సరోవర్ కోల్కతా వెస్ట్ బెంగాల్. శివసాగర్ లేక్ చూడండి, వెరీ వెరీ ఫేమస్. శివసాగర్ లేక్ మహారాష్ట్ర. షాంగ్మో లేక్ సిక్కిం. షాంగ్మో లేక్ సిక్కిం. టీ సైలెంట్గా పలుకుతారు అక్కడ. ఇక్కడ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లేక్ గురించి చూడండి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ చూడండి, మనకి కొల్లేరు లేక్ వెరీ ఫేమస్. కొల్లేరు లేకు, పులికాట్ లేక్ అనేది చాలా చాలా ఫేమస్ అండి. ఈ రెండు బాగా ఫేమస్. రిమైనింగ్ చూడండి, కండకర్లావా ఆవా, కొనేరి లేకు, కంబం లేక్. మనకి ఈ రెండు పీకే గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ మన ఆంధ్రప్రదేశే కాబట్టి పి అంటే పులికాట్ లేకు, కే అంటే కొల్లేరు లేకు, అలా గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్లో ఈ రెండు ఎక్కువ అడుగుతుంటాడు. రేర్ ఆఫ్ ద రేర్లో రిమైనింగ్ అడుగుతాడు. అస్సాం చూసినట్లయితే దోరాబెల్లా. నెక్స్ట్ ఈ అస్సాం చూసినట్లయితే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. లాస్ట్లో బీలా అని వస్తుందండి. అస్సాంలో చాలా ఎక్కువ, ఒక 80% లేక్స్లో బీల్ అనే ఎండింగ్ వస్తుంది చూడండి. డోరా బీల్, ఉర్పాడ బీల్, శామ్గురీల్ బీల్. నెక్స్ట్ మరకలంగ బీల్, అఫ్లాంగ లేక్, శివసాగర్ లేక్, జోయ్ సాగర్ లేక్. నెక్స్ట్ గౌరీ సాగర్ లేక్, చాండిబుయ్ లేక్, రుద్రసాగర్ లేక్, శివసాగర్. దీపోరి బీల్ బర్డ్ శాంచురీ, సోనా బీల్, మగురి, మోతపంగ్ బీల్, సిలస్కా లేక్, చప్పనాల్ లేక్, షరోన్ బీల్. ఇక్కడ మీకు ఎంటైర్ అస్సాంలో గుర్తుపెట్టుకోండి. బీల్ అనే ఎండ్ అయిందనుకో, లాస్ట్లో బీలతో ఎండ్ అయిందనుకో అది అస్సాం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి సాగర్ అనే పేరుతో చాలా ఎక్కువ రావడం జరిగిందండి. రుద్రసాగరు, గౌరీ సాగరు, శివసాగరు, జాయ్ సాగరు, ఇలా మనకి సాగర్తో పేర్లు వచ్చి బీల్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీరు ఈ అస్సాం నుండి వస్తూ గుర్తుపెట్టవచ్చు. నెక్స్ట్ బీహార్లో చూసినట్లయితే కాన్వార్ లేక్ బర్డ్ శాంచురీ, గోరా కటోరా. మనకి కాన్వార్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ చండీగఢ్ చూసినట్లయితే సుకన్నా లేక్ అండి, సుకన్నా లేక్. ఛత్తీస్గఢ్ చూసినట్లయితే వివేకానంద సరోవర్ రాయ్పూర్ అండి. వివేకానంద ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకోండి. వివేకానంద సరోవర్ ఇది ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తుంది. వివేకానంద సరోవర్ రాయ్పూర్. నెక్స్ట్ తాలబండన్ లేక్ గోవా. మొయం లేక్, నందా లేక్. గోవా మొయం లేక్, నందా లేక్. గుజరాత్ చూడండి, చింబనబాయి లేక్, గోపి తలావ్, హంసార్ లేక్, కంకేరి లేక్, నాల్ సరోవర్. ఎగ్జామ్లో చాలాసార్లు రిపీటెడ్గా వస్తున్నది ఏంటంటే నాల్ సరోవర్ లేక్ ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్. నారాయణ సరోవర్. నెక్స్ట్ చాలా ఫేమస్ ఏంటంటే సర్దార్ సరోవర్ డ్యామ్, చాలా ఫేమస్ అండి ఇది. సర్దార్ సరోవర్ డ్యామ్, నాల్ సరోవర్. నెక్స్ట్ తాల్ లేక్,
వష్టపురి లేక్. నెక్స్ట్ సప్తురా లేక్ ఇవి బాగా ఫేమస్ అండి. బాత్ తల్వా, దోరై డామ్, దామోదర కుండ్, సర్దార్ సరోవర్ డ్యామ్ అండి. ఇది సర్దార్ సరోవర్ డ్యామ్, గోమటి లేక్, హమీర్సార్ లేక్, షకూర్ లేక్, సూర్సాగర్ లేక్, లోక్తక్ లేక్, పరా లేక్, నగర్పూర్ లేక్. ఇవన్నీ కూడా ఏ స్టేట్ అంటే మనకి గుజరాత్ అండి. ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది నాల్ సరోవర్ లేక్, సర్దార్ సరోవర్ లేక్, అదేవిధంగా సర్దార్ సరోవర్ డ్యామ్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ మనకి హర్యానా చూసినట్లయితే బాదకాల లేక్, బ్లూబర్డ్ లేక్, బ్రహ్మ సరోవర్, డామ్ లేక్ బాగా ఫేమస్. అదేవిధంగా బ్రహ్మ సరోవర్, కర్నా లేక్, సంజిత్ సరోవర్, సురాజ్కొండ లేక్ ఇది బాగా ఫేమస్ అండి. సురజ్కొండ. నెక్స్ట్ టేయలార్ లేక్ అండి, బిండవాస లేక్. హిమాచల్ ప్రదేశ్ చూసినట్లయితే బీర్గు లేక్, చాంద్రతాల్, చాంద్రనం, దసీర్ లేక్, దాల్ లేక్, ధన్సారి లేక్, ధనకర్ లేక్. నెక్స్ట్ గోబింద్ సాగర్ వెరీ ఇంపార్టెంట్ అండి. గోబింద్ సాగర్ లేక్ వెరీ ఇంపార్టెంట్. గోబింద్ సాగర్ లేక్ ఎక్కడంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అండి. నెక్స్ట్ కమురుంగా లేక్, నెక్స్ట్ కారిరీ లేక్, లమాదాల్, మహాకాళి లేక్, మణిమాసి లేక్, నాకో లేక్, పాంగ్ డామ్ లేక్. నెక్స్ట్ పరాసార్ లేక్, రవలస్వార్ లేక్, సురాజ్తాల్ ఇలా ఉన్నాయండి బాగా. అదే మనకి ఇంపార్టెంట్ నేను నేర్చుకున్నాను ఇక్కడ దాల్ లేక్. జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసినట్లయితే అన్సార్ లేక్, బరోయి నంబో లేక్, దాల్ లేక్ అనేది బాగా ఫేమస్ అండి. ఇది అంతను పేపర్ రీడింగ్లా చదవండి, 1, 2, 3 సార్లు చదివితే గుర్తుంటాయి కొన్ని. గాడ్సార్ లేక్ మరీ బట్టి కొట్టే అవసరం లేదు, జస్ట్ పేపర్ రీడింగ్ చేయండి. పేపర్ రీడింగ్ ద్వారా మీకు గుర్తుంటాయి చాలా. గిల్సార్, కుసర్నాగ్ ఇలా మనకి చాలా లేక్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకు బాగా ఇంపార్టెంట్ లేక్ ఏంటంటే ఉలార్ లేక్ వెరీ ఫేమస్ అండి. ఉలార్ లేక్ చాలా ఫేమస్. ఉలార్ లేక్. నెక్స్ట్ మనకి జార్ఖండ్లో చూసినట్లయితే రాంచీ లేక్, దిమాన్ లేక్ అండి. లడక్ చూసినట్లయితే పాంగాంగ్ వెరీ ఫేమస్ అండి. పాంగాంగ్ లేక్. కర్ణాటక చూసినట్లయితే మనకి లేక్స్ ఇన్ బెంగళూరు అండి. మమతపురి, బద్సాల్ లేక్, బిలుండర్ లేక్, హెబల్ లేక్ ఇలా చూడండి మీకు కనిపిస్తున్నాయి. ఇలా ఈ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు చూడొచ్చు. నెక్స్ట్ కేరళ చూసినట్లయితే బాగా ఫేమస్ అష్టైముడి లేక్ బాగా ఫేమస్ అండి. తర్వాత వెంబనాడ్ లేక్ బాగా ఫేమస్. నెక్స్ట్ ససుతుమ కోట లేక్ బాగా ఫేమస్. లాంగెస్ట్ లేక్ ఆఫ్ ఇండియా ఏంటంటే వెంబనాడి లేక్ అండి. లాంగెస్ట్ లేక్ ఆఫ్ ఇండియా. దీన్ని మనకి ఇక్కడ ఏం చేస్తారంటే బోట్ రేస్, పడవలో పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుందండి ఇక్కడ. నెక్స్ట్ మధ్యప్రదేశ్ భోజ్తాల్ లేక్, లోవర్ లేక్, తవా రిజర్వాయర్, సాగర్ లేక్ అండి. మహారాష్ట్ర చూసినట్లయితే బాగా ఫేమస్ ఏంటంటే లోనార్ లేక్ అండి. లోనార్ లేక్ ఏ స్టేట్ అంటే మనకి మహారాష్ట్ర అండి. పశ్చిమ లేక్, పావా లేక్ ఇలా 1 by 1 ఉన్నాయి మనకి ఫేమస్ లేక్స్ చెప్పుకుందాం. మణిపూర్లో బాగా ఫేమస్ ఏంటంటే లోక్తక్ లేక్ అండి. మేఘాలయలో చూసినట్లయితే ఉమమ్ లేక్, మిజోరంలో పలక్ దల్, టామ్ దల్, ఒడిస్సాలో చూడండి మనకి చిలకా లేక్ బాగా ఫేమస్ అండి. పుదుచ్చేరిలో చూసినట్లయితే మనకి బహూర్ లేక్, ఔస్టర్ లేక్. నెక్స్ట్ పంజాబ్ అండి. పంజాబ్లో రాపర్ వెట్లాండ్ అండి. నెక్స్ట్ హారికీ వెట్లాండ్, రాపర్ వెట్లాండ్, కంజీ వెట్లాండ్ బాగా ఫేమస్ అండి. రాజస్థాన్లో చూసినట్లయితే బలసమండి లేక్. ఇక్కడ మనకి బాగా ఫేమస్ చూసినట్లయితే పుష్కర్ లేక్ వెరీ ఫేమస్ అండి. పుష్కర్ లేక్ రాజస్థాన్.
ఇంకా సాంబార్ సాల్ట్ లేక్ బాగా ఫేమస్ అండి. సాంబార్ సాల్ట్ లేక్, సాంబార్ సాల్ట్ గుర్తుపెట్టుకోండి. సాంబార్ సాల్ట్ లేక్, తలవార్ లేక్. అజ్మీర్లో చూసినట్లయితే అనాసాగర్ లేక్, లేక్ ఫాయ్ సాగర్, ఇలా 1 by 1 ఉన్నాయండి. ఇక్కడ మనకి సిక్కింలో చూసినట్లయితే హైయెస్ట్ లేక్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్స్లో ఉన్న లేక్ ఏంటంటే గురు డాంగ్మార్ లేక్ అండి. గురు డాంగ్మార్ లేక్ హైయెస్ట్ లేక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ తమిళనాడులో చూసినట్లయితే కోయంబత్తూర్, ఊటీ లేక్, కొడైకెనాల్ లేక్. కొడైకెనాల్ లేక్, ఊటీ లేక్ బాగా ఫేమస్ అండి. తెలంగాణలో చూసినట్లయితే భద్రకాళి లేక్, దుర్గమ్మ చెరువు, హిమయత్ సాగర్, హుస్సేన్ సాగర్, మనకి అలీం ట్యాంక్, ఉస్మాన్ సాగర్, పకాల్ లేక్, సరోనాగర్ లేక్, నెక్స్ట్ వడ్లపల్లి లేక్, ఇలా రామప్ప లేక్, నెక్స్ట్ గంగారం చెరువు, ఇలా ఉన్నాయి. మనకి ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నాడంటే హుస్సేన్ సాగర్ గురించి అడుగుతాడు. ఇలా ఎగ్జామ్లో ఇలా లేక్స్ అన్నీ ఒకసారి పేపర్ రీడింగ్ చేయండి. ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే గోవింద వల్లభ పంత్ సాగర్ అండి. లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఆఫ్ ఇండియా ఏదంటే లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఏంటంటే గోవింద వల్లభ పంత్ లేక్ అండి. వెరీ వెరీ ఫేమస్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉత్తరాఖండ్లో చూసినట్లయితే తెహ్రీ లేక్, భీమటాల్ లేక్, నైనిటాల్ లేక్, రోపకండ లేక్, డియోరీ లేక్, సురేందర్ లేక్, కేదర్తాల్ అండి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే ఎక్కువగా ఫేమస్ ఈస్ట్ కలకత్తా వెట్లాండ్, జోర్ పకోరీ, మిరాక్ లేక్. బాగా ఫేమస్ ఏంటంటే రవీంద్ర సరోవర్, రాసిక్ బిల్ అండి. నెక్స్ట్ సంత్రగాచి లేక్, శాంచాల్ లేక్. ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా లేక్స్ కోసం అండి. మీకు ఒకసారి మ్యాప్ పాయింట్ ఇవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి మేజర్ లేక్స్. మీకు ఇక్కడ కొన్ని లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటంటే ఉలార్ లేక్ అండి. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఉలార్ లేక్. లార్జెస్ట్ బ్రాకిస్ వాటర్ చూసినట్లయితే చిలకా లేక్. లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ చూసినట్లయితే సాంబార్ లేక్ రాజస్థాను. లాంగెస్ట్ లేక్ వెంబనాడి లేక్. లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ చూసినట్లయితే మనకి సిక్కింలో ఉన్న చోళం లేక్ అంటారు. అదేవిధంగా మనకి ఇంకో లేక్ ఉంటుంది సిక్కింలో, అదే మనకి ఇక్కడ చూడండి సిక్కింలో గురు డాంగ్మార్ లేక్ అనేది హై ఆల్టిట్యూడ్లో ఉంటుందండి. ఇది ఓవరాల్గా ప్రతి స్టేట్ వైడ్గా మనకి పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనకి లేక్స్ కోసం అండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.